హాయ్ ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. రీసెంట్‌గా అయితే లాంగ్ వీడియోస్ చాలా తక్కువైపోయినాయి గదా! ఇంకా అసలు ఎడిట్ చేయడానికి టైం లేకుండే. అందుకోసమనే లాంగ్ వీడియో అయితే ఇంకా తక్కువైపోయినాయి. ఇంకా ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే, ఇంకా మా స్వామి అయితే మాల వేసుకున్నారు. మీ అందరికీ తెలిసిందే గదా! ఎందుకంటే మాల ధారణ వీడియో కూడా పెట్టినాను. ఇంకా ఈ వీడియోలో అయితే ఇంకా 42 డేస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఇరుముడైతే కట్టుకోబోతున్నారు. దానికంటే ముందు ఇంట్లో పొడి భిక్ష పెడతారు. ఇంకా గేట్ ముందు కొబ్బరికాయ కొట్టి వెళ్తారు గదా! ఇంకా అవన్నీ నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇరుముడి కూడా ఎలా కట్టుకుంటారనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఇంకా ఇరుముడి కట్టుకునే రోజైతే ఇంట్లో మేమైతే పొడి భిక్ష అయితే పెడతాము. ఇంకా నేనైతే ఈ వీడియోలో కనిపించాను ఫ్రెండ్స్. ఇంకా నాకు వీలు కాలేదు. ఇంకా పాప అమ్మ ఇంకా చిన్నోడు డాడీ అయితే కనిపిస్తారు. ఇంకా ఇరుముడి కట్టుకునే రోజు నేను వెళ్ళలేదు టెంపుల్కి. ఇంకా ఇప్పుడైతే అమ్మ పొడి భిక్షనైతే పెడుతుంది. దీని తర్వాత టెంపుల్కి వెళ్ళి ఇరుముడి కట్టుకోవడం అయితే చూపిస్తారు. ఇంకా దానికంటే ముందు ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. దీని తర్వాత గేట్ ముందు కూడా మనము కొబ్బరికాయతో హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే ఇంకా టెంపుల్కి అయితే వెళ్తాము. ఈ ప్రాసెస్ అనేది ఇరుముడి కట్టుకునే కంటే ముందు మళ్ళీ ఇంకా శబరిమల వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వచ్చే కంటే ముందు కూడా, ఇంటికి వచ్చే కంటే ముందు కూడా సేమ్ అలానే కొబ్బరికాయ కొట్టే లోపలికి వస్తారు. ఇంకా ప్రాసెస్ ఎలా అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ అయితే చేయకండి. ఇంకా ఎండింగ్లో కూడా అన్ని తను షాపింగ్ ఏమేమి చేశారు అవన్నీ అయితే చూపిస్తాను. ఏమేమి తీసుకొచ్చారు, ఇంకా ప్రసాదం కూడా చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకండి. చూడు ఇలా గేట్ ముందు కొబ్బరికాయ కొట్టిన తర్వాత టెంపుల్‌లో అయితే ఇంకా గురుస్వామి ముందైతే ఇంకా కూర్చొని ఆల్రెడీ అక్కడ ప్రాసెస్ అంతా రెడీ చేసే ఉంటారు. అంటే ముందే వెళ్ళి చెప్తారన్నట్టు, మేము రేపు ఇరుముడి వచ్చి కట్టుకుంటాం అనేసి. ఇంకా అలా వాళ్ళైతే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటారు. ఇంకా ఇరుముడైతే కట్టుకోవడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. దానికంటే ముందు పూజ చేస్తారు. దాని తర్వాత ఇరుముడైతే కట్టుకుంటారు. ఇంకా చూసేయండి వీడియోలో. महाकाय कोटिसूर्य समप्रभ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మా ఇరుముడైతే కట్టుకుంటారు. అంటే తీసుకొచ్చిన కొబ్బరికాయలో ఇంకా నెయ్యి నింపేసి దాని తర్వాత ఇరుముడి కట్టుకోవడం అయితే ఉంటుంది. ఇంకా ప్రాసెస్ అంతా చూసేయండి. పాపం అక్కడున్న గురుస్వామి అయితే మా మమ్మీకి స్టూల్ తీసుకొచ్చి అయితే ఇచ్చినారు. ఇంకా తనైతే ఇంకా స్టూల్ పైన కూర్చుంది. ఇంకా అదైతే నాకు హ్యాపీగా అనిపించింది అలా ఇవ్వడం. ఇంకా ఇప్పుడైతే స్వాములకి మాలనైతే వేస్తున్నారు, పూలదండ. దీని తర్వాత ఇరుముడి కట్టుకుంటారు.
ఇంకా ఈసారైతే నేను లేను. నేను మిస్ అయ్యాను. ఇంకా ఫ్యామిలీ అందరూ అప్సెట్ అయిండ్రు. ఇంకా మా స్వామి గూడా పాపం తను గూడా చాలా అప్సెట్ అయిండ్రు. బట్ ఏదైనా దైవ నిర్ణయం గదా! ఇంకా ఈసారైతే నేను మా స్వామి పక్కకైతే లేను. ఇంకా పాప, అమ్మ, బాబు, డ్యాడీ అయితే ఉన్నారు. ఇంకా ఇలానైతే ఇరుముడైతే కట్టుకుంటున్నారు తను. క్షేమంగానైతే వెళ్ళి రావాలని ఆ దేవుడినైతే కోరుకున్నాను. అలానే క్షేమంగా వచ్చినారు. అదైతే నాకు హ్యాపీగా ఉంది. ఇంకా నేనున్నా లేకున్నా తనైతే క్షేమంగా వచ్చిర్రు. ఇంకా ఈసారైతే చాలా ఈజీగా అయిపోయింది అయ్యప్ప మాల. అసలు నిన్ననే వేసుకున్నట్టుగా అనిపించింది. ఇంకా ఈరోజే ఇంకా ఇరుముడి అయిపోయింది. ఇంకా తను కూడా తిరిగొచ్చినారు. ఈసారి గడిచినంత ఈజీగా అసలు ఏ ఇయర్ గడవలేదు. ఇంకా మేమైతే డేస్ కౌంట్ చేస్తుంటాం ఒక్కొక్కసారి అయితే. ఈసారి మాత్రం చాలా అనిపించింది. చాలా ఎర్లీగా వేసుకున్నారు. ఇంకా ఎర్లీగానే అయిపోయింది. ఇంకా అయ్యప్ప దయ వల్ల ఇంకా మాకైతే హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇప్పుడైతే ఇరుముడి కొబ్బరికాయలో అయితే నెయ్యి అయితే నింపుతున్నారు. ఈ కొబ్బరికాయలో నెయ్యి నింపడానికి కూడా ఒక విశిష్టత ఉంది. అది మనము ఎంత నిష్టగా ఉంటే నెయ్యి అనేది అంత గడ్డగా అవుతుందంట అక్కడ శబరిమలకెళ్ళిన తర్వాత. ఒకవేళ మనము నియమం తప్పితే మాత్రం అది గడ్డ కట్టకుండా వాటర్ లాగా అవుతదంట. అంటే మనం చేసిన పూజ ఫలితం అనేది మనకి ఇరుముడి అక్కడ కేరళ వెళ్ళిన తర్వాత ఇరుముడి విప్పినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది మనం ఎంత నిష్టగా పూజ చేశామనేది. ఇది అందరికీ తెలుసో తెలియదో తెలియదు నాకు. బట్ నాకు తెలిసిందైతే నేను షేర్ చేస్తున్నాను మీకోసం. అంటే మీకు కూడా తెలవడానికి. ఇంకా నేను కూడా మా హస్బెండ్‌ని అడిగినాను. "ఎప్పుడైనా నీకు అలా వాటర్ లాగా అయిందా?" అంటే, "లేదు కాలేదు. నాకెప్పుడు గడ్డ కట్టినట్టుగానే ఉంటదని" చెప్పినారు. ఇంకా మా స్వామి కూడా చాలా నిష్టగా ఉంటారు. అసలు ఎంత అసలు బోర్ వేసుకోమన్నా వేసుకోరు. ట్యాంక్ వాటర్ ఎంత కూల్ ఉన్నా అవే చేస్తారు. ఇంకా మళ్ళీ ఆ మాలలు ఉన్నప్పుడు జలుబు గానీ అవి కూడా ఏం రావు. మాల విరమణ తర్వాతనే తనకి జలుబు అయితది. ఇంకా ఫీవర్ వస్తది గానీ అసలు మాలలో ఉన్నప్పుడైతే దేవుడు అసలు ఈ జలుబు గానీ, ఫీవర్ గానీ ఏది రానివ్వడు. ఇంకిదంతా దైవానుగ్రహము. ఇంకా తనకైతే చాలా ఇష్టము అయ్యప్ప మాల ధారణ. ఇంకా మాకు గూడా ఇష్టమైపోయింది. ఇంకా ఈ అయ్యప్ప మాలనే గాకుండా భవానీ మాల, ఆంజనేయుని మాల ఇవన్నీ గూడా వేస్తారు. ఈసారైతే నేను గూడా భవానీ మాల వేశాను. మీకు గూడా తెలిసిందే గదా! ఇంకా మాకైతే చాలా అనిపిస్తది. ఇలా ప్రతిసారి పూజలు చేస్తూ ఉంటే మనకున్న ఇంట్లో ఉన్న చెడు దృష్టి గూడా పోతుంది. ఏ చెడు గూడా మన ఇంట్లోకైతే రాదు. ఇలా మనం ఎప్పుడు పూజలు చేస్తూ ఉంటే మాకైతే అది నమ్మకము. స్వామి శరణం, భగవాన్ శరణం, దేవన్ శరణం, స్వామి శరణం, భగవానే ఈశ్వరనే దేవనే శక్తనే స్వామియే పల్లింకట్టు ఇరుముడి కట్టు కట్టుం కట్టి కల్లుం ముల్లుం ஏந்தி விடையா தேக பலந்தா யாரை காணன சுவாமியே கண்டல் சுவாமி மாரே நெய்யாபிஷேகம் தேனாபிஷேகம் పూలాభిషేకం గంధాభిషేకం కుంకుమాభిషేకం విబుధాభిషేకం నూతన వస్త్రం పూలు పండ్లు కొబ్బరికాయలు స్వామియే అయ్యప్పో స్వామి అప్ప శరణమప్ప స్వామి శరణం భగవాన్ శరణం దేవన్ శరణం దేవన్ పాదం స్వామి పాదం భగవానే ఈశ్వరనే శక్తనే ఆరై కానన స్వామియే కండల్ స్వామి మారే నెయ్యాభిషేకం పూలాభిషేకం ఇరుము భగవాన్ శరణం దేవన్ శరణం స్వామి భగవానే ఈశ్వరనే స్వామి శరణం భగవాన్ శరణం దేవన్ శరణం దేవన్ పాదం స్వామి పాదం భగవానే ఈశ్వరనే శక్తనే స్వామియే అయ్యప్పో పల్లింకట్టు ఇరుముడి కట్టు
கட்டும் கட்டி கல்லும் முள்ளும் ஏந்தி விடையா தேகபலந்தா யாரை காணன சாமியே கண்டல் కన్నస్వామి ఏదో రిసార్ట్ ఎటు కింద శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఇరుముడి కట్టుకోవడం అయితే అయిపోయింది. ఇంకా ఇరుముడిని ఎత్తుకొని ఇంకా టెంపుల్ చుట్టూ అయితే ఒక 5 రౌండ్లు అయితే వేస్తారు. దీని తర్వాత ఇంకా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కాళ్ళు మొక్కుతారు. అంటే గురుస్వాములకి ఇరుముడి ఎత్తుకుంటే ఇంకా అయ్యప్ప స్వరూపంగా భావిస్తారు. ఇంకా అందరూ వచ్చి కాళ్ళు మొక్కేసి ఆశీర్వాదం అయితే తీసుకుంటారు. ఇంకా దీని తర్వాత వెహికల్లో వెళ్ళే వాళ్ళు వెహికల్లో ఇరుముడి పెట్టుకుంటారు. లేదంటే బస్సులో వెళ్ళే వాళ్ళైతే బస్సులో పెట్టుకుంటారు. ఇంకా వీళ్ళైతే వరంగల్ వరకైతే వెళ్ళడమే ఉంటుంది. వరంగల్లో అక్కడ ట్రైన్ ఎక్కుతారు శబరిమల వెళ్ళడానికి. ఇంక ఇవన్నీ అయితే శబరిమల నుండి వచ్చేటప్పుడు ట్రైన్లో తీశారు ఏమేమి షాపింగ్ చేసినా అనేసి. ఇంకా ఇరుముడి కట్టుకొని శబరిమల దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత నైట్ 1:30కి అయితే వచ్చినారు ఫ్రెండ్స్. ఇంకా తను చీకట్లో కూడా నేను వీడియో అయితే తీసినాను చూడండి. ఇది 1:30కి. ఇంకా వచ్చే ముందు కూడా కొబ్బరికాయ కొట్టాలి కదా. ఇంకా గేట్ ముందు అయితే కొబ్బరికాయ కొట్టి ఇంకా మా స్వామి అయితే లోపలికైతే వచ్చేసినారు. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇంకా ఇరుముడి కట్టు ఇంకా శబరిమల వెళ్ళి వచ్చే ప్రయాణం అయితే ఇంకా నేను కంప్లీట్గా అయితే చూపించాను. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.